ఇంకా రెడీ అండి, వంటలు చూసేస్తారా? ఈ వంటలు అయితే మాత్రం ఈరోజు నేను దీని దగ్గరికి రాలేదండి. ఎందుకంటే పొద్దున్న నుంచి అంతా మా అమ్మ మా అమ్ములు ప్రిపేర్ చేశారు. నేనంతా పై పనులు చూసుకుంటా ఉన్నా కాబట్టి ఏం వంటలు చేశారు ఏమన్నది నాకు తెలియదు. నాతో పాటి అమ్ములు ఏం చెప్తుందో, ఏం వంటలు చేశారో మీరు కూడా చూసేయండి. ఓకేనా? చూసేద్దామా మరి. సో ఉగాది పచ్చడి అయితే పొద్దునే అయిపోయిందండి. తలాన్ని కాస్త ప్రసాదంగా తీసేసుకున్నాము. ఇంకా స్వీట్ విషయానికి వస్తే బెల్లం భక్షాలు, ముద్ద భక్షాలు అంటారు. తర్వాత ఇవి కోవా భక్షాలు అండి. ఇంకో స్వీట్ అండి బ్రెడ్ హల్వా మా పిన్ని గారు చేశారు. భక్షాలు మాత్రం మేము చేయలేదండి బాబు, బజార్ నుంచి తెప్పించుకున్నాం. ఇక్కడ అమ్ములు ట్రై చేస్తుంది మీకు చెప్పడానికి. కాకపోతే బంధువులందరూ కలవడం వల్ల చాలా ఆనందంతో ఒకరికొకరు షేర్ చేసుకుంటూ మాటలన్నీ వినపడ్డాం లేదు. అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. చూడండి, మసాలా వడ చేశారు మా అమ్మ. ఇంకా బ్రెడ్ హల్వా ప్రిపేర్ చేశారు. భక్షాలు బయట నుంచి తెప్పించారు. ఇంకా నూనెంకాయ ఆలూ ఫ్రై చేశారు. తర్వాత ఈ మురుకులు ప్లస్ ఈ బెల్లమన్నము మా పల్లె నుంచి, ప్లస్ ఒక 4 లీటర్ల పాలు పల్లె నుంచి మా పిన్ని వస్తా తీసుకొచ్చిందనమాట. ఇలా చిత్రాన్నం చేశారండి. అదే మనం లెమన్ రైస్ అంటాం కదండి. మసాలా వడ చేశారు, మునక్కాయ రసం చేశారు, ఎర్రపప్పు చేశారు, మామిడికాయ చట్నీ చేశారు. ఇన్ని చేశారనమాట ఈరోజు మా వాళ్ళంతా. ఎందుకంటే అందరూ కలిసి తినడంలోనే ఆనందము, అందరం కలిసి షేర్ చేసుకోవడంలోనే ఇంకా ఎక్కువ ఆనందం ఉంటుంది. అమ్ములు ట్రై చేసింది కానీ ఇంకా ఆ గోలలో అసలు వినపడలేదనమాట. అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అసలు ఈ పండుగ రోజున మనము టకటక పనులు చేసేసుకొని అండి అలా రిలాక్స్డ్గా కూర్చొని అందరం మాట్లాడుకుంటూ ఒకరి విషయాలు ఒకరు షేర్ చేసుకుంటూ సరదాగా మాట్లాడుకున్నప్పుడే ఆనందం అనమాట. ఎందుకంటే ఊరికే పని చేసుకుంటూ ఉంటే కూడా మనకు అలసట అయిపోతుంది అనమాట. చూడండి, మా వాళ్ళంతా ఎంత రిలాక్స్డ్గా కూర్చున్నారు. ఇదంతా 10 o'clock అండి, అంతా అయిపోయింది వంటలన్నీ. ఇంకా కేవలము వేడుక చేసేసుకొని భోజనం చేయాలనే ఉద్దేశంతో అలా చూడండి అందరం కూర్చొని అలా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. ఇదండి ఈరోజు మా ఇంట్లో ఉగాది వేడుక. మీరందరూ ఇలా చేసుకున్నారు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఎవరెవరు కలిశారు, ఎవరెవరి ఇళ్ళకి వెళ్ళారో చెప్పండి.